ఇశ్రాయేలీయుల కుమార్తెలంట యొప్తా కుమార్తెను 4 దినములు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారంట. ప్రతి సంవత్సరం కూడా యొప్తా కుమార్తెను ఘనపరుస్తూ ఉన్నారంట. యొప్తా కుమార్తెను ఆ ఇశ్రాయేలీయుల ఆ కుమార్తెలు 4 దినములు ప్రసిద్ధి చేస్తూ ఉన్నారంట, ప్రశంసిస్తూ ఉన్నారంట, ఘనపరుస్తూ కొనియాడుతూ ఉన్నారంట. సంఘమును గురించి ప్రభు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము లోకమందంతటా ప్రసిద్ధి చెందే వరకు నేను మీ పక్షమున మౌనంగా ఉండేవాడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘమును గురించి ఒక ఆశ ప్రభుకి ఏమిటయ్యా అంటే సంఘము ప్రసిద్ధి చెందాలి, సంఘము ప్రశంసించబడాలి. అంటే సంఘము అనగా నీవు నేనే. హల్లెలూయా. మనము ఘనపరచబడాలని, మనము కొనియాడబడాలని, మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ప్రభు యొక్క కోరిక ఉన్నది. హల్లెలూయా. ఎలా ఘనపరచబడడం, ఎలా కొనియాడబడడం, ఎలా ప్రసిద్ధి చెందగలుగుతాం, ఎలాగున ప్రశంసించబడగలుగుతాం? యొప్తా కుమార్తె మనకు చక్కటి పాఠం నేర్పిస్తూ ఉన్నది. యొప్తా కుమార్తెను ప్రభు మన ఎదుట ఉంచి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యొప్తా కుమార్తెను ఆ దేశములో ఉన్న ప్రజలందరూ కూడా కొనియాడుతూ ఉన్నారంట. యొప్తా కుమార్తె కొనియాడబడుతున్న స్త్రీ. హల్లెలూయా. యొప్తా కుమార్తె ఘనపరచబడుతున్న స్త్రీ, యొప్తా కుమార్తె గౌరవించబడుతున్న స్త్రీ, యొప్తా కుమార్తె ప్రశంసించబడుతున్న స్త్రీ, యొప్తా కుమార్తె ప్రసిద్ధి చెందుతున్న స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొప్తా కుమార్తె ఎలాగున గణపరచబడుతుందో, ఎలాగున ప్రశంసించబడుతుందో, ఎలాగున ప్రసిద్ధి చెందుతూ ఉందో, నీవు నేను కూడా నా దేవుని చేత గణపరచబడుదుముగాక. హల్లెలూయా. మనము కూడా ప్రసిద్ధి చెందాలని ప్రభు యొక్క కోరిక. ఆ తల్లిగారి గురించి అంటున్నారు, ఆ తల్లి యొప్తా కుమార్తె అంట. ఎవరు కుమార్తె? యొప్తా ఎలాంటి వాడో, యొప్తా ఎలాంటి అప్పగించిన ఎడల నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుద్దాం. ఈ యొప్తా ఒక తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. యొప్తా ఒక ప్రమాణం చేస్తూ ఒక ప్రమాణం పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, కఠినమైన యుద్ధం జరుగుతూ ఉంది, జరగవలసి ఉంది. మానవ శక్తి అయితే వారి ఎదుట సరిపోదు. వారిని జయించి నేను క్షేమముగా నా ఇంటికి వస్తే, ఆ అమోనీయులను జయించి ఓడించి నేను క్షేమముగా నా ఇంటికి రాగలిగితే, నా ఇంటి నుంచి ఏదైతే నన్ను ఎదురొస్తుందో అది నీకు బలి చేస్తాను అని దేవుని ఎదుట తీర్మానం చేసుకున్నాడు యొప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మనలో కూడా చాలామంది అనేక మొక్కుబడులు మొక్కుతారు. చాలామంది దేవుని సన్నిధిలో తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఏమని? ప్రభువా, నా జీవితంలో ఈ రోగం పోతే నీ కొరకు నేను ఇలా బ్రతుకుతానయ్యా. నా జీవితంలో ఈ అద్భుతం జరిగితే నీ కొరకు నేను ఇలా జీవిస్తానయ్యా. నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని ఎందరో ప్రభువు దగ్గర ప్రతిష్ఠించుకొని తీర్మానించుకున్న వారు ఎందరో. హల్లెలూయా. యొప్తా మన వలె తీర్మానం చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. నేను బలి ఇచ్చేస్తాను,
అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని యుద్ధానికి వెళ్ళగా యుద్ధములో గొప్ప జయాన్ని పొందుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ప్రార్థన చేసిన రీతిగా ప్రభు అద్భుత కార్యాన్ని జరిగించి ఆ యుద్ధములో గొప్ప జయమునిస్తాడు. ఆ జయ సంకేతము చేత ఆ ఇంటికి ప్రయాణము చేస్తూ ఉండగా గుండెలో ఒక భయం, గుండెలో ఒక వేదన. ఎవరు ఎదురొస్తారు, ఏది ఎదురొస్తుంది, ఏం చేయాలి, నేను ప్రభుకు మాట ఇచ్చాను కదా, ఎలా ఇప్పుడు అని టెన్షన్తో ఇంటికి వస్తాడు. చాలామంది పనివారు ఉన్నారు, ఆస్తి ఉంది, పశువులు, గొర్రెలు, మేకలు సమస్తం ఉన్నాయి. ఏదో ఒకటి ఎవరో ఒకరు వస్తారనుకున్నారు, కానీ కడుపును పుట్టిన కన్న కుమార్తె వస్తుందని ఊహించలేదు యెఫ్తా. ఒక్కసారిగా వాళ్ళంత దూరాన కుమార్తె వస్తూ ఉండగా చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు యెఫ్తా. బట్టలు పిచ్చి పట్టినట్లుగా బట్టలు చింపేసుకుంటాడు, గోమని ఏడుస్తాడు. ఎందుకయ్యా అంత నన్ను ఏడుస్తున్నావు, ఎందుకు అంత నాను బాధపడుతున్నావు అంటే యెఫ్తా చెప్పకనే చెప్తున్న మాట ఏమిటో తెలుసునా, నా కుమార్తెను సైతము దేవునికి బలి ఇవ్వడానికి నేను సిద్ధమై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా. ఎందుకని? నేను దేవునికి మాట ఇచ్చా, నేను దేవునితో తీర్మానం చేశాను. ఒక నరునితో నేను మాట్లాడలేదు, ఒక నరునితో నేను ప్రమాణం చేయలేదు. నేను దేవుని సన్నిధిలో దేవునికి మాట ఇచ్చాను, ఆ మాటను నేను వెనుతీయలేను. హల్లెలూయా. అంత గొప్ప ప్రతిష్ఠత కలిగిన వాడు యెఫ్తా, ఎంతగా మాట మీద నిలవబడిన వాడు యెఫ్తా. అతని గురించి సాక్ష్యం చెప్పాలి అంటే ఒక్కరిదే ఒక కుమార్తె. ఆ ఒక్క కుమార్తె కంటే ఎంత ప్రేమించుంటాడండి ఒక కుమార్తెని. ఇప్పుడు ఒకరే సంతానం ఉంటే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. వారికి చిన్న దెబ్బ కూడా తగలకుండగా గారాభంగా పెంచుకోరు. అంత నాన్న తల్లి లేదు, తల్లి లేని బిడ్డని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటాడు యెఫ్తా. అంతగా ప్రేమించిన యెఫ్తా ఆ తల్లిని చూసి అంటాడమ్మా, నేను దేవునికి మాట ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను వెనుతీయలేను, ఆ మాటను నేను తోసివేయలేను, ఆ తీర్మానము నేను కొట్టివేయలేను. నేను ప్రభువుతో మాట్లాడాను, ప్రభువుతో ప్రమాణం చేశాను. ఒక నరునికి మాట ఇస్తే తప్పిపోవచ్చేమో, నేను నా దేవునికి మాట ఇచ్చాను కనుక నేను వెన్ను తీయలేను, నేను బలి అర్పిస్తాను. ఆ స్టేట్మెంట్, ఆ సాక్ష్యం, ఆ మాట పలకడానికి యెఫ్తాకున్న ధైర్యం ఏమిటో తెలుసునా? యెఫ్తా ఒక్కరితే ఉన్న కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ఒక్కరితే ఉన్న కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? వేటిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం? దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వగలుగుతున్నామా? లేదా దేవుని తీసుకొని వచ్చి రెండో స్థానంలో కూర్చోబెట్టామా? ఆచారాలకి ప్రథమ స్థానం ఇచ్చావేమో, ఏమండి? ఆడంబరాలకి ప్రథమ స్థానాన్ని ఇచ్చావేమో. దేవుని వాక్యం మన క్రమం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఒకటే. మన క్రమం ఏమిటి? దేవుని మందిరానికి వచ్చినప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించుకొని చెప్పాలి. అమ్మా, కొంచెం పాత వాళ్ళందరూ పాత విశ్వాసులందరూ కూడా చేతులు ఎత్తండి ఒకసారి. ఇంచుమించు వాళ్ళే. మన క్రమం ఏంది? కలర్ వస్త్రాలు కాదు, ఏమండి, పట్టు చీరలు, జీన్ ప్యాంట్లు, ఏమంటే టీషర్ట్లు, ఇవి కాదు మనది. మన క్రమం ఏంది? కొత్తవారు మనల్ని చూసి నేర్చుకోవాలి. అయ్యా, కిందన నల్లది పైన తెల్లది కాదు మనది. ఉన్నారు బయట. నేను అంటున్న మాట వస్త్రం ప్రాముఖ్యత కాదంటారు కొంతమంది.
నీ బాహ్య రూపాన్ని కూడా నువ్వు భద్రం చేసుకోగలగాలి. హల్లెలూయా. నీ బాహ్య శరీరముతో నీ దేవునికి మహిమ కలగాలి. హల్లెలూయా. నీ అంతరంగములో నుంచి దేవునికి మహిమ రావాలి. నీ బాహ్యము నుంచి నీ అలంకరణను బట్టి ఏమండి, బయట ఎలాగుంటే ఉందయ్యా, హృదయం కావాలి అంటారు కొందరు. ప్రభు వాక్యం స్పష్టంగా గడిచిన దినాల్లో తెలియజేశాను. ఏమండి, వెలపటి అలంకరణ మీకు అలంకారముగా ఉండొద్దు. ఎందుకు తెల్లటి వస్త్రాలని పక్కా నుంచి చెప్తున్నామంటే, అక్కడ పరలోకములో నీకు నల్లటి వస్త్రాలు ఇవ్వబడవు. నీకు రెడ్ షర్టు, బ్లాక్ షర్టు, ఏమండి బ్లాక్ పాయింట్, వైట్ షర్ట్ ఇవ్వబడవు. ఏమి ఇవ్వబడతాయి? అక్కడ పరిశుద్ధులు అంటే తెల్లటి వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధుడు 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 అని తిరుగుతూ ఉన్నారంట. హల్లెలూయా. ఆ లోకంలోనికి వెళ్ళాల్సిన వారిని, అక్కడ చేరవలసిన వారిని మన క్రమం ఏమిటి? ఒకవేళ ఆ స్థానాన్ని వేరే వేరే దాంట్లోకి ఇచ్చేసేవేమో అయ్యా. ఆ జిన్ పాయింట్లకి, ఆ చేతులు మడతట్టడానికి ఎన్నిసార్లు చెప్పుంటానో. ఏమని ఎన్నిసార్లు చెప్పుంటానో. చేతులు మడతెట్టిన వాళ్ళు ఎవరంట చెప్పాలమ్మా? ఆడోళ్ళు చెప్పే కదా, ఏమనరులే, నేనున్నా కదా ఇప్పుడు. చక్కగా నీకు గుండె దేనికి ఇచ్చాడు? చేతికి. నువ్వు మడత పెట్టుకొని లోపల పెట్టేసుకుంటావు, దాచి పెట్టేసుకుంటావు, మరుగు చేస్తావని కాదు, చక్కగా గుండెని పెట్టుకుంటావని. 3-4 ఎవరు వాడతారండి? ఆడోళ్ళు వాడతారు. నా సబ్జెక్ట్ అది కాదులే కానీ, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతలే కానీ, మనము దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి. యొప్తా మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం ఏమిటో తెలుసునా? తన ఒక్కరితై ఉన్న కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించినట్లుగా నువ్వు దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావో దానికంటే, వారికంటే నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. యొప్తా వలె ఒక ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వగలగరా? సాక్ష్యం చెప్పగలరా? నేను ఈ లోకములో ఉన్న వారికంటే, ఈ లోకములో ఉన్నదానికంటే నేను నా దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పగలరా? ఆ ధైర్యపు మనస్సు ఉందా? నీకు తెలుసు ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. ఎక్కడో దేవునికి 2వ స్థానాన్ని ఇచ్చేసావు. ఆల్రెడీ ప్రార్థనలు ఎగ్గొట్టి నీకు నిద్రకు ప్రాధాన్యత ఇచ్చేసావు. దేవుని సన్నిధి కంటే ఆ నిద్ర సుఖం ఎక్కువైపోయింది. దేవుని సన్నిధి కంటే ఆ ఆదివారం వచ్చే 500 ఆ డబ్బులు ఎక్కువైపోయాయి. దేవుని సన్నిధి కంటే ఆ ఫంక్షన్ ఎక్కువైపోయింది. దేవుని సన్నిధి కంటే నీ దగ్గరకు వచ్చిన చుట్టాలు ఎక్కువైపోయారు. ఇప్పుడు నీకు ఏది దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత? ఏది దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చావు? ఒకసారి నీ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచన చేయి. నీ దేవునికి మొదటి స్థానం ఇచ్చావా? ఎక్కడ మూలన పడివేశావో? యొప్తా తన జీవితములో తనకంటూ మిగిలి ఉన్న ఆ కుమార్తె విషయంలో కూడా కుమార్తె నన్ను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ దేవుని సన్నిధిని వదులుకోవడానికి యొప్తా సిద్ధపడలేదు. హల్లెలూయా. ఆ మనస్సే సంఘానికి రావాలి. ఆ మనస్సు కలిగి సంఘం బ్రతకాలి. కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడ సమీపమైన దినాల్లో ఉంటున్నామని ఎన్నో ప్రసంగాలు, ఎన్నో వర్తమానాలు, ఎన్నో మాటలు విన్నా ఇక నీ భక్తి జీవితంలో మార్పు లేకపోతే, ఇక నీ ఆత్మీయ జీవితంలో ఒక మనుగడ లేకపోతే, ఇక నీ ఆత్మీయ జీవితంలో ఒక స్థిరత్వత లేకపోతే ఎలాగున్న ప్రభు రాకడికి ఎత్తబడతావు? ఇంకా దేవుని ఎక్కడో పెట్టేసి
వేటి వేటుకో నీ మొదటి స్థానం నీ హృదయంలో నీ మనస్సులో వేటి వేటుకో స్థానాన్ని ఇస్తూ ఉంటే ఇక ప్రభు చెంతకి ఎప్పుడు చేరుతావు? ఆశ ఉంది. ఏమని? ఆశ అయితే ఉంది నాలో, అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకో నా రక్షక, నా చేయి పట్టుకో నా యేసయ్యా. ఆనాటి పౌలుల బ్రతకాలని, ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆనాటి పౌలుల చప్పట్లో ఆశ్చర్య కార్యాలు చేయాలని, ఆత్మీయ శిఖరాలనే కాలని, ఆత్మీయ శిఖరాలనే కాలని, అపవాదిని చిదుక త్రొక్కాలని. ఏమాస ఉంది? ఆత్మీయ శిఖరాలు ఎక్కాలి, అపవాదిని చితక త్రొక్క ఆశ ఉంది. అందుకోగలుగుతున్నావా? ఆశపడడం తప్పు కాదు, ఆశపడడం నేరం కాదు. ఆ ఆశను నెరవేర్చుకోవడమే ప్రాముఖ్యత ఉన్నది. హల్లెలూయా. నా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నోటి మాట గుండగా చెప్తే సరిపోదు. నా దేవుణ్ణి అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించే వారిని అని నోటి మాటగా చెప్తే సరిపోదు, నీ క్రియలలో చూపించగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని ఎక్కువగా ప్రేమించిన ఆ యొప్త కుమార్తె గురించి ఈ 4 దినాలు ఈ ఇశ్రాయేలీల కుమార్తెలంట ప్రతి సంవత్సరం కొనియాడుతూ ఉన్నారు, ప్రసిద్ధి చేస్తూ ఉన్నారు. అంత గొప్ప భక్తుని కుమార్తె ఉండి ఈ తల్లి మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? యొప్త కుమార్తె మనకు నేర్పిస్తున్న ఆ పాఠం ఏమై ఉన్నది? ఆ యొప్త కుమార్తెను చూసి మనం నేర్చుకోవలసిన ఆ పాఠం ఏమిటి? గుణగణాలు ఏమిటి? ఆమెలో ఉన్న సద్గుణాలు ఏమిటి? ఆమెలో ఉన్న ప్రతిష్టత, ఆమెలో ఉన్న ఆ ప్రత్యేకత ఏమై ఉన్నది? హల్లెలూయా. గడిచిన దినాల్లో ఒక విషయాన్ని తెలియజేశాను. ఆ మాటను చదవండి. న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయం 34వ వాక్యం. యొప్త ఆమె గాక మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ మరి ఎవరు కూడా యొప్తాకి లేరు. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసునా? తండ్రి జయము పొందుకొని ఇంటికి వస్తూ ఉండగా కుమార్తె యొక్క ఆశ ఏమిటంటే, కుమార్తె యొక్క కోరిక ఏమిటంటే, నా తండ్రి జయాన్ని పొందుకున్నాడు, నా దేవుడు నా తండ్రికి జయం ఇచ్చాడు, నేనే నా తండ్రికి మొదట ఎదురుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేనే నా తండ్రికి కంగ్రాచులేషన్ చెప్పాలి. జయము పొందుకున్నాడు, నా తండ్రిని బట్టి నేను ఎంత సంతోషిస్తున్నానో నా తండ్రికి చూపించాలి అని అందరికంటే యొప్త కుమార్తె తండ్రిని ఎదుర్కోవడానికి ముందుగా ప్రయాణం చేసింది. హల్లెలూయా. ఎలా ప్రయాణం చేసిందంట? తంబురాలతో నాట్యమాడుతూ తండ్రిని ఎదుర్కొన్నది. హల్లెలూయా. అంటే యొప్త తలంతు కలిగిన కుమార్తె, యొప్త తలంతు కలిగిన కుమార్తె. అంత మాత్రమే కాదు, ఆ తలంతులను ఉపయోగిస్తూ తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడదా? ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? మనము ఆయన త్వరగా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం, ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం, ఆయనతో యుగ యుగాలు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాం, ఆయన ఎదుర్కోవాలని ఆశ కలిగిన మనము ఇదిగో యొప్త కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసునా?
తలంతులు కలిగిన మనము ఆ తలంతులను వినియోగిస్తూ ఉపయోగిస్తూ తండ్రిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. నీకు పాటలు పాడే తలంతు ఉందా? వాక్యం చదివే తలంతు ఉందా? వాయిద్యాలు వాయించే తలంతు ఉందా? మీడియా పరిచర్య చేసే తలంతు ఉందా? సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసే తలంతు ఉందా? పరిచర్య చేసే తలంతు ఉందా? మందిరంలో సాక్ష్యం చెప్పే తలంతు ఉందా? మందిరాన్ని ఊకే తలంతు ఉందా? ఏ తలంతు నీకుందో ఆ తలంతును వినియోగిస్తేనే ప్రభుని ఎదుర్కోగలుగుతాము. హల్లెలూయా. ఏ తలంతు నీకున్నదో అది నీకు తెలుసు. తలంతులు లేని వారు ఎవరు లేరు. కొందరు అంటారు, నాకు ఏ తలంతు లేదయ్యా. ఏ తలంతు లేకపోయిన మందిరంలో చీపురు బట్టి ఊకే తలంతు కూడా ఉంటుంది. ఏమండి? ఇలాగనే బైబిల్ గ్రంథంలో 3 భక్తులంట వారికి ఇచ్చిన తలంతులను ఆ తలంతులు ఏమిటో తెలుసా? దేవుని ఆస్తి. మనకి ఇవ్వబడిన తలంతులు రాజా, మనకి ఇవ్వబడిన తలంతులు దేవుని ఆస్తి. ఎవరి ఆస్తి? నీకు పాట పాడే వరం ఉందే, పాట పాడే కృప ఉందే, పాట పాడే తలంతు ఉందే, అది నువ్వు సంపాదించుకుంది కాదు, దేవుడిచ్చిన ఆస్తి. హల్లెలూయా. హల్లెలూయా. దానిపైన అధికారం నీకు లేదు, దేవునికే అధికారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. మనకిచ్చిన తలంతులను బట్టి గర్వించవలసిన అవసరం లేదు. ఇప్పుడు వాక్యం చెప్పే తలంతు ఉందా? వాక్యం చెప్పినంత మాత్రాన ఏదో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడిని కాదు. నాకు ఇచ్చిన తలంతును నేను వినియోగిస్తేనే, ఉపయోగిస్తేనే నా తండ్రిని నేను కూడా ఎదుర్కోగలుగుతాను. హల్లెలూయా. కొందరు బైబిల్ గ్రంథములో ఒక 3 భక్తులంట, ఒకడు తన తలంతులను తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెట్టేశాడంట. మరి ఒకడు తన తలంతును తీసుకొని వెళ్ళి పాడు చేసేసాడంట. మరి ఒకడు తన తలంతును తీసుకొని వెళ్ళి దుర్వినియోగపరిచేశాడంట. దానివలన వారికి వచ్చిన ప్రయోజనం ఏమై ఉంది? హల్లెలూయా. ఒక రోజున మనకిచ్చిన తలంతులను నా దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా. నీకు పాట పాడే తలంతు ఇచ్చానే, వాక్యం చదివే తలంతు ఇచ్చానే, ప్రార్థన చేసే తలంతు ఇచ్చానే, సువార్త చెప్పే తలంతు ఇచ్చానే, వాక్యం చెప్పే తలంతు ఇచ్చానే, సాక్ష్యం చెప్పే తలంతు ఇచ్చానే, పరిచర్య చేసే తలంతు ఇచ్చానే, ఆ తలంతు నువ్వు వినియోగించావా, పాడు చేసావా అని నా దేవుడు నిన్ను ప్రశ్న అడిగే రోజు రాబోతూ ఉంది. హల్లెలూయా. యొప్తా కుమార్తె నేర్పిస్తూ ఉన్న పాఠం ఏమిటో తెలుసునా? తండ్రిని ఎదుర్కొంటుంది. ఎలా ఎదుర్కొంటుంది? తలంతులను వినియోగిస్తూ ఉపయోగిస్తూ తన తండ్రిని ఎదుర్కొంటూ ఉన్నది. హల్లెలూయా. మన తండ్రిని ఎదుర్కోవాలి. ఆమె ఇదిగో యొప్తా కుమార్తె యొప్తా యొక్క జయమును బట్టి సంతోషిస్తూ నాట్యమాడుతూ తన తలంతును వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కొన్నట్లుగా మన పరమ తండ్రి యొక్క జయమును కొనియాడుతూ మన తండ్రిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఆయన యొక్క జయమును ప్రసిద్ధి చేయడానికి, ఆయన యొక్క జయమును పొగడడానికి, ఆయన యొక్క జయమును ఉత్సాహించడానికి ఎలాంటి సిగ్గుపడవలసిన అవసరం లేదు. సిగ్గుపడట్లే యొప్తా కుమార్తె. ధైర్యముగా తలంతులను వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కొంటుంది. కొంతమంది ఉంటారండి, తండ్రి యొక్క జయమును ఘనపరచడానికి, తండ్రి యొక్క జయమును ప్రకటించడానికి, తండ్రి యొక్క జయమును పొగడడానికి కొందరు ఇష్టపడరు. యేసు ప్రభు వారు జయము పొందాడు. ఆయన మృత్యుంజయుడై లేచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ జయమును మనం ప్రకటించగలగాలి. ఆ జయమును బట్టి మనం సంతోషించాలి. ఆ జయమును బట్టి నాట్యమాడగలగాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఉంటారు, బయటికి వెళ్తే అమ్మా ఏ దేవుని నమ్ముకున్నాను లేండి, ఇప్పుడు ఎందుకు అదంతా మాట దాటేస్తారు. ధైర్యంగా చెప్పలేరు, నా దేవుడు సజీవుడైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మందిరములో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్న, ఫంక్షన్లో ఉన్నా, ఏ అన్నిల మధ్యలో ఉన్నా, నీ తండ్రి యొక్క జయమును చాటగలిగిన ధైర్యమును నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుడు శక్తిహీనుడు కాదు.
ఆయన జయము పొందుకోలేనివాడు కాదు, ఆయన జయశాలి అయిన దేవుడు. ఆమేన్. ఆ తండ్రిని మహిమపరచగలగాలి, ఆ తండ్రిని ఘనపరచగలగాలి. కొందరు ఉంటారు మందిరానికి వచ్చినప్పుడు బైబిల్ కూడా చేతితో పట్టుకొని రారు, సిగ్గు. ఏమిటి బైబిలు, ఈ బైబిల్ చేత్తో పట్టుకొని రావడానికి సిగ్గు కొందరికి. మరికొందరు ఉంటారు పాట పాడే తలంతున్నా పాట పాడరు, సిగ్గు. ప్రార్థన చేసే తలంతున్నా ప్రార్థన చేయరు, సిగ్గు. ఏమండి, చేతులెత్తి ఆరాధన చేయాలన్నా సిగ్గు, ఆత్మలో ఆనందించాలన్నా సిగ్గు. ఇలాగున ప్రతి దానికి దేవుని విషయములో ఆయన విజయాన్ని, ఆయన జయమును చాటకుండగా నువ్వు సిగ్గుపడుతుంటే రేపటి రోజున ఆ పరలోకములో నీ పేరు చెప్పడానికి నా దేవుడు సిగ్గుపడతాడు. మర్చిపోవద్దు, నీ పేరు పలకడానికి నా దేవుడు సిగ్గుపడతాడు. నిన్ను కుమారుడైన యేసు ప్రభువు తండ్రికి పరిచయం చేయాలి. పలానా రాజుగారు, పలానా వ్యక్తి, 10 మందిలో కూడా నా నామాను ఒప్పుకున్న వ్యక్తి, ఎన్నడూ సిగ్గుపడకుండా దేవుని ఆరాధించిన వ్యక్తి అని తండ్రికి పరిచయం చేయాలి. అంటే నువ్వు సిగ్గుపడకుండా తండ్రి యొక్క జయమును ప్రచురపరచగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి, ఆరాధన ఎన్ని గంటలకన్నా పెట్టుకొని నేనైతే 12-12:30కు వస్తానండి. మీరు ఏమైనా చేసుకోండి, ఎన్నన్నా తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, ఎంతన్నా శిక్షించండి, ఎంత క్రమం అన్నా చెప్పండి, నేనైతే వచ్చే సమయం అది. ఏది మరి నువ్వు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు? దావీదు భక్తునితోనంట జనులు మందిరానికి వెళ్దాం వస్తావా దావీదా అంటే సంతోషంగా గంతులు వేస్తూ పరుగులు తీసాడంట. మరి మనకుందా? ఏమండి, ఎలా వస్తున్నావు? చాలా మట్టుకి సమయాన్ని ఎగ్గొడుతున్నారు. దానిని గురించి కూడా లెక్క చెప్పవలసిన రోజు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. తీర్పు ఉన్నదని మర్చిపోవద్దు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్నది. ఆ రాకడ అయిపోయిన తర్వాత, విడవబడిన సంఘానికి శ్రమలు కలిగిన తర్వాత, ఆ 7 ఏళ్ళ శ్రమల కాలం ముగించిన తర్వాత, అర్మగెద్దోను యుద్ధం జరిగిన తర్వాత, 1000 ఏళ్ళ పరిపాలన జరిగిన తర్వాత, గోగు మాగోగు యుద్ధం జరిగిన తర్వాత, అప్పుడు న్యాయ సింహాసనం ఎదుట నిలవబడవలసిన రోజు వస్తుంది. ప్రతి మనిషి లోకములో ఉన్న ప్రతి మనిషి ఆ న్యాయ సింహాసనం ఎదుట నిలవబడవలసిందే. అప్పుడు నీ చరిత్ర అంతా కూడా బయటికి తీస్తాడు ప్రభు. పలానా రోజు 11 గంటలకు ఆరాధన అంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు భక్తురారా ప్రభు అడుగుతాడు. ఇంక నా దేవుడు అంటాడు, నువ్వు క్రమము లేని వ్యక్తివి కాబట్టి క్రమము కానిది అన్నీ కూడా అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. మనకొక క్రమం ఉంది, మనకొక పద్ధతి ఉంది, మనకొక నియమం ఉంది. నేను కూడా హోరేబు విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదు. పద్ధతులు ఉన్నాయి, అర్థమవుతుందా? క్రమం ఉంది. ఎవరికైనా బలహీనత అంటే ప్రార్థన చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. ఎందుకు? హోరేబు సంఘం అంటే ఒక కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబంలో ఎవరికైనా సమస్య వస్తే నువ్వు ఎంత బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నావో, సంఘములో ఎవరికి ఏం కలిగినా చెప్పిన వెంటనే బాధ్యత తీసుకొని ప్రవర్తించగలగాలి.
హల్లెలూయా. అది క్రమాన్ని పాటించడం, అది క్రమాంగుండగా నీ భక్తి జీవితాన్ని నడిపించుకోవడం. యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తూ ఉన్నది, నీకు కలిగిన తలంతులను వినియోగిస్తూ తండ్రిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. ఏ ఏ తలంతులు కలిగి ఉన్నారో ఒకవేళ ఆ తలంతులను తీసుకెళ్ళి మట్టిలో కప్పిపెట్టేశారేమో, తవ్వు తీసేయి, తుప్పు పట్టక ముందు తీసేయి. ఆ తలంతులను వినియోగిస్తే అవి అభివృద్ధిలోనికి వస్తాయి. 2 తలంతులు కలిగిన వాడు 2 తలంతులను సంపాదించుకున్నాడు. 5 తలంతులు కలిగిన వాడు 5 తలంతులను సంపాదించుకున్నాడు. నువ్వు ఏ తలంతు కలిగి ఉన్నావో ఆ తలంతు అభివృద్ధిలోనికి వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తలంతును వినియోగించండి, ఉపయోగించండి. దాన్ని భూమిలో పాతిపెట్టొద్దు, వ్యర్థపరచవద్దు, దుర్వినియోగపరచవద్దు. యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న మొట్టమొదటి పాఠం, నువ్వు కలిగి ఉన్న తలంతులను వినియోగిస్తే నా ప్రభుని ఎదుర్కొంటావు. ఆమెలో ఉన్న రెండవ సద్గుణం అదే న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 36వ వాక్యం. నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నాకు చేయము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దా. యొప్తా కుమార్తెలో ఉన్న రెండవ అంశం ఏమిటంటే, తండ్రితో అంటుంది, ఒకటి తలంతులతో తండ్రిని ఎదుర్కొంటే ఆ తండ్రి, అమ్మా నన్ను బహుగా కృంగజేశావు, నన్ను బహుగా బాధ పెట్టావు, నేను నా తండ్రికి మాట ఇచ్చాను, దేవునికి మాట ఇచ్చాను, ఇంక వెనుక తీయలేనమ్మా అని చెప్తే కుమార్తె అంటుంది, తండ్రి నువ్వు దేవునికి మాట ఇచ్చావా, నువ్వు దేవునితో ప్రమాణం చేసావా, నువ్వు దేవునితో మాట్లాడి ఉన్నావా, దేవునికి మొక్కుకొని ఉన్నావా? సరే తండ్రి, నీ మాట ప్రకారంగా కానిమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఏమని మాట ఇచ్చాడో తెలుసా? బలి ఇస్తానని, సమర్పించేస్తానని, అప్పగించేస్తానని ప్రతిష్ఠించేశాడు కుమార్తెని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరితే కుమార్తె. ఆ కుమార్తెతో అంటాడు, నేను నా దేవునికి సమర్పించానమ్మా, నువ్వు సమర్పించుకోవాలి అంటే కుమార్తె అంటుంది, నువ్వు దేవునికి మాట ఇచ్చావా? సరే తండ్రి, ఆ మాట ప్రకారం కానిమ్ము, నేను దానికి ఆటంకపరచును. తండ్రి మాటకు విధేయురాలు అయిన కుమార్తె. హల్లెలూయా. తండ్రి మాటకు విధేయత చూపిన కుమార్తె. రెండవదిగా ఆ యొప్తా కుమార్తె మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసునా? తండ్రి మాటకు విధేయత కలిగి బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ తండ్రి అయిన దేవునికి విధేయత కలిగి, మన ఆత్మీయ తండ్రికి విధేయత కలిగి, మన కన్న తండ్రికి విధేయత కలిగి మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరికి విధేయత కలిగి ఉండాలా? చెప్పాలా అమ్మా? పరమ తండ్రికి, రెండవదిగా ఆత్మీయ తండ్రికి, మూడవదిగా మన కన్న తండ్రికి విధేయత కలిగి బ్రతకాలి. విధేయత కలిగి ఉండడం అంటే వారి మాటను అంగీకరించాలి, వారి మాటకు మన జీవితాన్ని అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన వారికి సెకండ్ ఇచ్చి అంటావు, నా తండ్రి మాటకు నేను విధేయత కలిగి ఉంటాననండి. చెప్పారా? ఏమని చెప్పారు? హల్లెలూయా. తండ్రి మాటకు విధేయత కలిగి ఉండడం అంటే, తండ్రి అంటున్నాడు, అమ్మా నిన్ను సమర్పించేశాను. ఏం చేశాడంట? నిన్ను అప్పగించేశా.
నిన్ను ప్రతిష్ఠించేశాను. దేని కొరకు? దహన బలి కొరకు. నేను దహన బలి ఇస్తానని దేవునికి మాట ఇచ్చా. ఆ మాటకు నువ్వు అంగీకరిస్తావా? ఓకే డాడీ, నీ ఇష్టమే నా ఇష్టం అన్నది కుమార్తె. నువ్వు దేవునికి మాట ఇచ్చావా? దేవునికి మాట ఇచ్చావు కదా, ఇక ఆ మాట నిన్ను త్రోసివేయను, నీ మాటకు నేను లోబడతాను డాడీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అంటున్నారు? ఒక్కర్తే కుమార్తె. యొప్తా కుమార్తె తప్ప వేరొక సంతానం లేదు. ఇప్పుడు యొప్తా కుమార్తెను బలిస్తే, దేవునికి ప్రతిష్ఠిస్తే, దేవునికి సమర్పించేస్తే మరలా సంతానం వంశము లేదు యొప్తాకి. ఆమె అంటుంది, నువ్వు దేవునికి మాట ఇచ్చావు కాబట్టి కానిమ్ము, నేను నీకు తోడుగా ఉంటాను డాడీ, నీ ఇష్టమే నా ఇష్టం, నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను అని తండ్రికి లోబడి, తండ్రికి విధేయత కలిగి, తండ్రికి అప్పగించుకున్న కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక కుమార్తె ఉంది. బైబిల్ గ్రంథములో ఒక కుమార్తె ఉంది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఆ కుమార్తె అంటున్న మాట, డాడీ నేను నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను, నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ప్రజలు ఏమైపోయినా నాకు అనవసరం, ప్రజల గురించి బాధ్యత నాకు అవసరం లేదు, నా కొరకు నేను బ్రతుకుతాను, ఎవరు ఎలాగపోతే నాకెందుకు అని తండ్రితో మాట్లాడుతుంది కుమార్తె. తండ్రి అంటాడు, నా బిడ్డ, నువ్వు పుట్టినది ఎందుకొరకో తెలుసా? నిన్ను ఎందుకు దేవుడు ఈ లోకములోనికి పంపించాడో తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను నిర్మించాడో తెలుసా? ఎందుకు దేవుడు నీకు ఈ స్థాయిని, స్థానాన్ని ఇచ్చాడో తెలుసా? నీ సుఖం కొరకు నువ్వు బ్రతకడం కాదు, నీ కొరకు నువ్వు బ్రతకాలని కాదు, నీవు 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు నిన్ను పెంచాను, 10 మందికి దీవెనకరంగా ఉండడానికి నిన్ను పెంచాను. నీ ప్రాణం పోయినా పర్వాలేదు, 10 మంది ప్రాణాలను కాపాడుతావని నేను పెంచాను అని తండ్రి కుమార్తెకు ఒక ప్రతిష్టతను నేర్పిస్తూ ఉన్నాడు. ఒక ప్రతిష్టతను నేర్పిస్తూ ఉన్నాడు. తండ్రి కుమార్తెకి నేర్పిస్తున్నాడు ఒక ప్రతిష్టతను. అమ్మా, నువ్వు పుట్టింది నీ కొరకు కాదు, నేను పెంచింది నీ కొరకు కాదు, సమాజము కొరకు నువ్వు పెరగాలి. హల్లెలూయా. ప్రజలను బ్రతికించుట కొరకు నువ్వు బ్రతకాలి. నీ ప్రాణము పోయినా పట్టించుకోవద్దు, నీ ప్రాణము పోయినా 10 మంది ప్రాణాలను కాపాడే స్థాయిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఆ ప్రతిష్టతను తండ్రి నేర్పిస్తే ఆ కుమార్తె మరలా తన ప్రతిష్టతను కలిగి ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏమని తెలుసా? నా ప్రాణము పోయినా పర్వాలేదు, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా ద్వారా అనేకులు బ్రతకాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? నా ద్వారా అనేకులు జీవించాలా. నేను చనిపోయినా, నేను ఈ లోకములో లేకపోయినా పర్వాలేదు, అనేకులకు దీవెనకరంగా నేను బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. యొప్తా కుమార్తె నేర్పిస్తున్న పాఠం అదే. తండ్రి మాటకు విధేయురాలై ఉండడం అంటే, తండ్రి మాటకు అప్పగించుకోవడం అంటే, నీ ద్వారా ప్రభు చిత్తము నెరవేర్చబడాలి. ఆమేన్. ఆ కుమార్తెతో తండ్రి అంటాడు, అమ్మా, నీ ఇష్టం కాదు, ప్రభు ఇష్టం నెరవేర్చబడాలి. ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం స్వరం ఎత్తి చెప్తారా? ఎవరిష్టం నెరవేర్చబడాలి మన ఎడల? మన తండ్రి ఇష్టం నెరవేర్చబడాలి. అదే ప్రతిష్టతను నేర్పిస్తూ ఉన్నాడు నేటి సంఘానికి ప్రభు. నీ ఇష్టం చావాలి, ప్రభు ఇష్టం నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఆ తండ్రి ఆ కుమార్తెతో చెప్తే ఆ కుమార్తె ఆ ప్రతిష్టత కలిగి ఒక నిర్ణయానికి వచ్చి, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రాణం తీసివేసేసినా పర్వాలేదు, నా ద్వారా అనేకులు బ్రతకాలి ఆమేన్ అని నిర్ణయించుకుంది కుమార్తె. త్యాగం కలిగి ప్రాణాన్ని కూడా లక్ష్య పెట్టకుండగా రాజు ఎదుగు నేరుగా రాజు ఎదుగు వెళ్ళిపోయి, రాజా, నా ప్రజలు సమస్యలు ఉన్నారు, దయతో కాపాడవా మనవి చేసింది. ఎవరో తెలుసా? ఎవరు అంత ప్రతిష్టత కలిగిన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రి మాటకు లోబడి ఎస్తేరు ఆ తల్లి ఒక్క ప్రాణాన్ని త్యాగం చేయడం వలన, ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళడం వలన, ఎస్తేరు ఒక ప్రాణము త్యాగము వలన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజలు రక్షింపబడాలి. హల్లెలూయా. ఆమె ఆ మనస్సు కలిగి రాజు దగ్గరికి వెళ్తే జరిగింది ఏమో తెలుసా? ఆమె త్యాగాన్ని బట్టి, ఆమె ప్రతిష్టతను బట్టి యోధులు అనేకులు రక్షింపబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడదా? యోధులు అనేకులు రక్షింపబడడానికి గల కారణం ఏమిటో తెలుసునా? ఎస్తేరు ప్రతిష్ఠించుకున్నది. ఎస్తేరు తండ్రి మాటకు విధేయురాలై అప్పగించుకుంది. అందుకే యోధులు రక్షింపబడ్డారు. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమకాండము 13వ అధ్యాయం 13వ వాక్యం. మరొక్కసారి చదువు. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా ఏం చేయాలంట? గాడిద విడిపింపబడాలి అంటే గొర్రె పిల్ల ప్రతిష్ఠింపబడాలి. హల్లెలూయా. ఏం విడిపింపబడాలంటే? గాడిద అని చెప్పండి. ఈ గాడిద ఎవరో తెలుసా? ఈ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? ఏమండి? నా ప్రాణం పోయినా పర్వాలేదు, యోధులు అనేకులు గాడిదలు రక్షింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసునా? గాడిద రక్షింపబడాలి అంటే, గాడిద బలియాగము కాకూడదంటే, గాడిద ఆ మెడ విరవబడకూడదు అంటే, ఆ గాడిద కొరకు ఒక గొర్రె పిల్ల ప్రతిష్ఠించుకోవాలి. ఆమెన్ అనరే? ఆమెన్. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, నువ్వు నేనే. గట్టిగా చప్పట్లు కొడదామా? గొర్రె పిల్లవైన అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమె కొందరు చప్పట్లు కొట్టలే, ఇంకా గాడిదలే ఉన్నారేమో. ఏమై ఉన్నారు చెప్పండి? చప్పట్లు కొట్టారు కదా, కొట్టలేని వాళ్ళు ఏమై ఉన్నారు? ఇంకా ఆ గాడిదల గురించే మనము ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము రక్షింపబడ్డాం. లోకములో అనేకులు నశించిపోతూ ఉన్నారు, అనేకులు నశించిపోతూ ఉన్నారు. ప్రభు మార్గాలను ఎరగకుండగా వారి పాప పరిహారము కలగాలి అంటే, వారి యొక్క మెడ విరవబడకూడదంటే, వారు నిత్య అగ్నిగుండములోనికి వెళ్ళకూడదంటే ఏం చేయాలా? ఒక గొర్రె పిల్ల
ప్రతిష్ఠింపబడాలి. ఆమె ఒక గొర్రె పిల్ల ప్రతిష్ఠింపబడాలి. నీ గ్రామంలో అనేక గాడిదలు నశించిపోతున్నాయి. నీ గ్రామంలో అనేకులు ప్రభు మార్గాన్ని తెలియకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. నీ గ్రామంలో అనేకులు రక్షణ లేకుండా నశించిపోతున్నారు. వారి కొరకు పూట పడే ఒక గొర్రె పిల్ల ప్రతిష్ఠించుకోవాలి. హల్లెలూయా. వారి కొరకు ఒక త్యాగము కలిగిన గొర్రె పిల్ల లేపబడాలి. వారి కొరకు ప్రార్థనలు చేయగలిగిన గొర్రె పిల్ల లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల నీవై ఉండాలి. ఆమేన్. నశించిపోనే ఆడి పాపం, ఆడి కర్మరా, ఆడు పోని అనుకోవడానికి వీల్లేదు. నువ్వు గొర్రె పిల్లవు, నువ్వు గొర్రె పిల్లవి, ప్రభు చేతిలో ఉన్న బిడ్డవి, ప్రభు మనస్సు కలిగిన బిడ్డవి, ప్రభు సన్నిధిలో ఎదుగుతున్న బిడ్డవి. ఆ అపవిత్రమైన గాడిదల కొరకు పవిత్రమైన నీవు ఒక ప్రతిష్టతలోనికి రావాలి, ఒక త్యాగములోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటండి? నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన వీరులు లేపబడాలి. ఆమేన్. నీ గ్రామంలో ఎందరో ఉన్నారు, నీ కుటుంబంలో ఎందరో ఉన్నారు. నేను నా కుటుంబం రక్షణ పొందింది చాలు అనుకుంటే సరిపోదు క్రైస్తవునికి. నేను దేవుణ్ణి ఎదుగుతున్నాను చాలే అనుకుంటే సరిపోదు. తండ్రి మాటకు విధేయులైన మనము, తండ్రి మాటకు అప్పగించుకున్న మనము, తండ్రి మాటకు ప్రతిష్ఠించుకున్న మనము ఒక గొర్రె పిల్లల వలె అనేకులను రక్షణలోనికి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవే ఒక ప్రతిష్ఠిత, ఒక త్యాగము కలిగిన గొర్రె పిల్లగా మారాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక సంఘములో ఒక దైవజనుడు చెప్తాడు, ఒక్కొక్కరంట కొన్ని పదుల సంఖ్యలో ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించే ఉన్నారంట. ఎంత గొప్ప సాక్ష్యం! ఎలా నడిపించుంటారంటో? ఎలా నడిపించారో తెలుసా? ప్రార్థనలో వారు ప్రతిష్ఠించుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. వారి జీవితాన్ని త్యాగం చేసేసుకున్నారు. వారి జీవితాన్ని దేవుని కొరకు సమర్పించేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, అలాంటి గొర్రె పిల్లగా నువ్వు మారాలి. నీ కుటుంబంలో ఒక్కరైనా లేపబడాలి. నశించిపోతున్న ఆత్మలను దృష్టిలో ఉంచుకొని వారి కొరకు పూట పడే ఒక వ్యక్తి లేపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యొప్తా కుమార్తె నేర్పిస్తున్న పాఠం తండ్రి మాటకు విధేయురాలై అప్పగించుకుంది. యవనస్తుల జీవితాల్లో చూస్తే ఏమండి, ఆనాడు యొప్తా కుమార్తె అప్పగించుకున్నట్లుగా అప్పగించుకుంటారా? అమ్మా, అయ్యా, నేను దేవుని పరిచర్య కొరకు అప్పగించేశాను, నేను ప్రతిష్ఠించేశాను అని అంటే కొందరు అనే మాట ఏమిటో తెలుసా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నీకేమన్నా మైండ్ పనిచేస్తుందా? నీ ప్రతిష్ఠత ఏదో నువ్వు చూసుకో, నా జీవితంలో ఎందుకు ఏలు పెడతావు? ఏమండి, నా జీవితంలో నీ ఒపీనియన్ ఏంటి అనేవారు లేకపోలేదు నేటి దినాల్లో. ఆ తల్లి ఈ తల్లి చేయకూడని మాట ఏదైనా చెప్పింది అనుకో, నీకేమైనా మైండ్ పని చేస్తుంది, అందుకే నీకు చదువు లేదే అంటారు. తల్లిదండ్రులను పిచ్చోళ్ళని చేసి ఎదవేశాలు వేసేవారు ఎందరో. ఏమండి, తల్లిదండ్రులకి ఏం తెలియదని, వారికి చదువు లేదు కదా, కొంచెం 4 అక్షరాలు చదువుకున్నారు కదా. ఏమండి, వారికి ఆ స్థాయి రావడానికి వారు ఎంత మర్చిపోయారు. యొప్తా కుమార్తె మర్చిపోలేదు. నన్ను నా తండ్రి ఎలా పెంచాడో, నన్ను నా తండ్రి ఎలా చూసుకున్నాడో,
ఇప్పుడు నా తండ్రి ఎందుకు ఆ మాట అంటున్నాడో సమస్తముని ఎరిగి అంటుంది, తండ్రి నీ మాట చొప్పున కానిము. హల్లెలూయా. అలాగున యవనస్తుల భవిష్యత్తును ప్రభు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఒక ముళ్ళ కిరీటము వలె మారకూడదు, ఒక బల్యముల వలె మారకూడదు. తల్లిదండ్రులకు ఒక ఘనత తెచ్చే కుమారులుగా కుమార్తెలుగా ప్రభు మార్చాలి. ఆమేన్. యెఫ్తా కుమార్తె మనకు నేర్పిస్తూ ఉన్నది, తండ్రి మాటకు పూర్తిగా అప్పగించుకుంది, కొంచెం కొంచెం కాదు. ఏమండి, ఏదమ్మా కాస్త ఫోన్ అంటే అబ్బే వాట్సాప్కి ఒక లాకు, ఫోటోలకు ఒక లాకు, ఏమండి ఇన్స్టాకు ఒక లాకు, ఇంకటేముంది స్నాప్చాట్కి ఒక లాకు, ఇంకా షేర్ చాట్కి ఒక లాకు. ఇక మహా దుర్మార్గులు తయారయ్యారు. వాట్సాప్లో దొరికేస్తున్నారని, ఫేస్బుక్లో దొరికేస్తున్నారని, ఇన్స్టాలో దొరికేస్తున్నారని, షేర్ చాట్లో దొరికేస్తున్నారని, ఏమండి స్నాప్చాట్లో దొరికేస్తున్నారు. ఇప్పుడు ఫోన్పేలో చాటింగ్లు స్టార్ట్ చేశారు. మామూలు కాదు. ఫోన్పేలు దేని కొరకు డబ్బులు కొట్టుకుంటారని ఎవరు పట్టించుకోరు కదా తల్లిదండ్రులు. మహాజ్ఞానవంతులండి. యెఫ్తా కుమార్తెకి అంత జ్ఞానం కలిగిన స్త్రీ అయినా తండ్రి మాటకు పూర్తిగా అప్పగించేసుకుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యెఫ్తా కుమార్తె వలె మనము బ్రతకాలి, మన పిల్లలను కూడా బ్రతికింప చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక తండ్రి ఒక కుమారుని తీసుకొని వెళ్ళి ఆ మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి చేతులు కాళ్ళు కట్టేస్తూ ఉంటే, ఆ బలిపీఠం మీద పెడుతూ ఉంటే కుమారుడు నోరు తెరవట్లేదు. ఈ తండ్రి ఎవరు? ముసలోడు. కుమారుడు ఎవరు? ఉడుకు రక్తం ఉన్నోడు. ఏమండి, కడుతుంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లోడిని, ఇగో మా కేసీఆర్ని చేతులు కట్టండి చూద్దాం, ఎంత దులపరించేస్తాడు. ఇప్పుడు నేను కట్టాలనుకున్నాను కట్టగలనా? ఎవరನ್ನು పట్టుకుంటే కట్టగలం. కానీ అక్కడ ఉన్నది అబ్రహాము, ఇస్సాకు మాత్రమే. చేతులు కడుతుంటే అప్పగించేసుకున్నాడు, కాళ్ళు కడుతుంటే అప్పగించేసుకున్నాడు. వాడిని తీసుకొని ఇస్సాకుని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెడుతుంటే అప్పగించేసుకున్నాడు. హల్లెలూయా. ఏం తండ్రి ఎందుకు కడుతున్నావు అని మరో మాట మాట్లాడలేదు ఇస్సాకు. తండ్రి మాటకు పూర్తిగా విధేయుడైపోయాడు, పూర్తిగా అప్పగించుకున్నాడు. మన జీవితంలో కూడా మన పరమ తండ్రికి అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. చేయొద్దన్న పని చేయకూడదు, చేయమన్న పని చెయ్యాలి. ఉండవలసిన క్రమం మన జీవితంలో ఉండాలి, ఉండకూడనివి మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. యోసేపు జీవితంలో చూస్తే తన చిన్ననాటి నుండి ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చూటిపోటి మాటలు, ఎందరో త్రోసివేశారు, ఎందరో గెంటి వేసేశారు. అయినా యోసేపు తన జీవితం అంతా కూడా ఎన్నడూ కృంగిపోలేదు, దేనిని బట్టి నిరాశ పడిపోలేదు. ఇది నా దేవుడు నాకు వచ్చే శ్రమలు, అనుగ్రహించే శ్రమలు, నేను నా దేవునికి అప్పగించుకున్నాను, వీటిని భరించాలనుకున్నాడు. ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రభు ఉంచాడు. హల్లెలూయా. నేను అంటాను, ఈరోజు యెఫ్తా కుమార్తె నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలిసిన, తండ్రికి అప్పగించుకున్నట్లుగా మన తండ్రికి మనం అప్పగించుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, సూటిపోటు మాట్లాడుతారు, చీ అని చేదరించుకుంటారు, ముఖం మీద ఉమ్మి వేసినట్లుగా మాట్లాడుతారు. ఏమండి, నీ బంధువులు నిన్ను వెలివేస్తారు. వీటన్నిటిని నువ్వు సహించడానికి నువ్వు సిద్ధమా? వీటన్నిటికీ అప్పగించుకోవడానికి నువ్వు సిద్ధమా? నువ్వు సిద్ధ మనస్సు కలిగి నువ్వు ప్రతిష్టతలో నిలవగలిగితే నా దేవుడు నీ ఎడల ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె అప్పగించుకున్నట్లుగా వీటన్నిటికీ, ఈ లోకములో కలుగుతున్న పరిస్థితులన్నిటికీ నువ్వు అప్పగించుకుంటే నీ ద్వారానే నా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అపోస్తులుడైన పౌలు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, సముద్రములు వాడ పగిలిన రాత్రులు ఎన్నో. ఏది ఏమైనప్పటికీ తండ్రికి అప్పగించుకున్నాడు. ఆ పౌలును ప్రభు ఒక అద్భుతకరంగా ప్రభు వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. లోకములో నశించిపోతున్న వారు ఉన్నారు, వారి కొరకు నువ్వు ప్రతిష్ఠితలోనికి రావాలి. వారి కొరకు పూటపడి వారిగా మారాలి. వారి కొరకు ప్రార్థన చేసేవారిగా మారాలి. నీ ఒక్కరి ద్వారా నీ గ్రామము రక్షణలోనికి నడిపింపబడాలి. ఆమేన్, హల్లెలూయా. యెఫ్తా కుమార్తె మొట్టమొదటిగా నేర్పిస్తున్న పాఠం తలంతులతో తండ్రిని ఎదుర్కోవాలి. చెప్పండి, తలంతులతో తండ్రిని ఎదుర్కోవాలి. నీ పక్కన వారికి చెప్పు. రెండవదిగా విధేయత కలిగి ఉండాలి. ఎవరికి? తండ్రికి అని చెప్పు. తండ్రికి విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా యెఫ్తా కుమార్తెలో ఉన్న సద్గుణం. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. అదే న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 37వ వాక్యం. ఆమె 2 నెలల వరకు నన్ను విడువు తండ్రి, కొండ మీద ఉండి నా కన్యత్వమును గురించి ప్రలాపించేదనని తండ్రితో చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడుద్దా. మూడవదిగా ఈ యెఫ్తా కుమార్తెలో ఉన్న సద్గుణం ఏమిటో తెలుసునా? 2 నెలల సమయం అడుగుతుంది తండ్రిని. ఎన్ని నెలలు? రక్షణ చేసుకోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే తనను తను పరిశుద్ధపరుచుకోవడానికి 2 నెలల సమయమును అడిగింది. దేని కొరకండి? ఒక పరిశుద్ధురాలైన కన్యకగా మారడానికి, ఒక పవిత్రత కలిగిన కన్యకగా మారడానికి తండ్రి దగ్గర సమయం తీసుకొని ఉంది. ఈ రోజున నా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసునా? ఇంకా మనము బ్రతుకుతున్నాం, ఇంకా మనము సజీవులముగా ఉన్నాం, ఇంకా మన దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. దేని కొరకు తెలుసా? ఏదో ఆడంబరంగా బ్రతకడానికి కాదు, ఇంకా నువ్వు పరిశుద్ధతలోనికి నడిపింపబడడానికి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా నువ్వు పవిత్రునిగా మారడానికి, నువ్వు ఒక పవిత్రత కలిగి బ్రతకడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక లోక సంబంధమైన అలవాట్లు, లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి పూర్తిగా దేవుని సన్నిధిలోనికి రావడానికి. ఆమేన్. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు ఎందుకు సమయం ఇచ్చాడో తెలుసా? ఎందుకు నువ్వు బ్రతికున్నావో తెలుసా? నీవు ఆయన పోలికగా మార్చబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం రేపు ఆయన పోలికను ధరించుకోవాలి. దాని కొరకు సిద్ధపడుట కొరకే సమయాన్ని ఇచ్చాడు. యెఫ్తా కుమార్తె 2 నెలల సమయం అడిగింది. తన ఆశలు నెరవేర్చుకోవడానికో, తన కోరికలు తీర్చుకోవడానికో, ఇక యవన కాలములో యవన ఇచ్చలన్నీ కూడా తీర్చుకోవడానికో సమయం అడగలేదు. తను అంటుంది, నా చెలికత్తులతో వెళ్ళి నా కన్యత్వమును పరీక్షించుకుంటానయ్యా. 2 నెలలు గడివి ఇవ్వవా? 2 నెలల సమయం ఇవ్వవా? ఆ తర్వాత నేను వచ్చి అప్పగించేసుకుంటాను. ఆ కొండ మీదకి వెళ్ళంట ఏడుస్తుందంట. ఆ కొండ మీదకి వెళ్ళి అంగలారుస్తుందంట. యవనస్తురాలు కదా, ఎన్ని ఆశలు ఉంటాయో, ఎన్ని కోరికలు ఉంటాయో, వాటన్నిటినీ తన చెలికత్తులతో వెళ్ళి ఆ కొండ మీద సమాధి చేసింది. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. ఎందుకు నా ప్రభు నీకు సమయం ఇచ్చాడో తెలుసా? యెఫ్తా కుమార్తె వలె నీవు సమస్తమును సమాధి చేయడానికి. హల్లెలూయా,
లోకము నీలో కనబడకుండా ఉండడానికి నా ప్రభు అంటాడు, సంఘము ఎలా కోరుకోవాలని ఆశపడుతూ ఉన్నాడో అలాగున నువ్వు మారుట కొరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వాక్యం చదవండి. అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనుటకు వాక్యముతో ఉదక స్థానము చేత దానిని అనగా సంఘమును పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకే ఆయన అప్పగించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమును మహిమపరుద్దాం. గట్టిగా 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 కొడదాం. ఎందుకొరకు అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన యాగమైపోయాడు? ఎందుకు ఆయన శిలువ మరణము పొందాడు అంటే నీవు పరిశుద్ధునిగా మారుట కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రికి విధేయత కలిగిన వాడు యేసు ప్రభు. ఆయన అంటాడు, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చబడాలి. హల్లెలూయా. ఇక మరణం చెందవలసిన, శిలువ మరణం పొందవలసిన కొంత సమయంలో ప్రభువే స్టేట్మెంట్ ఇస్తాడు, నా ఇష్టం కాదు, ఈ గిన్నె నా నుండి తీసివేయి ప్రభువా, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారంగా జరగాలి. హల్లెలూయా. అంతగా యేసు ప్రభువారు శిలువ మరణానికి అప్పగించుకోవడానికి గల కారణం ఏమిటో తెలుసునా? నిన్ను పరిశుద్ధునికి మార్చాలని. హల్లెలూయా. నీలో కలంకము కానీ ముడత కానీ అట్టిది మరి ఏది కానీ లేకుండా ఒక పరిశుద్ధమైన సంఘముగా, ఒక నిష్కలంకమైన సంఘముగా, ఆయన ఎదుట మహిమ కలిగిన సంఘముగా నిలువబెట్టుట కొరకే నీకు ఈ సమయాన్ని ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నావేమో, ఆ సమయాన్ని పాడు చేసేస్తున్నావేమో, ఆ సమయాన్ని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టేసావేమో. ఒక్కసారి ఆలోచన చేయి. యెఫ్తా కుమార్తె మనకు నేర్పిస్తూ ఉన్న పాఠం ఏమిటో తెలిసిన? నీ తలంతులతో తండ్రిని ఎదుర్కోవాలి. హల్లెలూయా. నీ తలంతులు పాడైపోకూడదు. అది దేవుని ఆస్తి అంట. ఎవరి ఆస్తి? పోయిన వర్తమానం వినండి, ఎవరి ఆస్తో తెలుస్తుంది. దేవుని ఆస్తి. అది నువ్వే పాడు చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఎవరి ఆస్తిని పాడు చేస్తున్నావు? దేవుని ఆస్తిని నీ ఆస్తి అనుకొని పాడు చేస్తున్నావు. దేవుని సమయాన్ని నీ సమయం అనుకొని దొంగతనం చేస్తున్నావు. దేవుడికి రావాల్సిన మహిమ నీకు రావాలనుకొని దొంగతనం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలోనికి రావాల్సిన దశం భాగాలు సగం నీ వాటాలో కలిపేసుకుంటున్నావు. దేవుని మందిరంలోనికి రావాల్సిన గుప్పెడ్లు బియ్యం ఇప్పుడు నీ ఇంట్లో ఉంటున్నాయి. ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక దైవజనులు చెప్పిన సంఘటన. గొప్ప దైవజనులు. ఆ అయ్యగారు ఆ ప్రాంతానికి విజిటింగ్కి వెళ్ళారంటే ఒక తల్లింటికి. ఆ తల్లింటికి ఒక మంచి సమయానికి వెళ్ళాడంట. అప్పటికి అయ్యగారు ఏం తినలేదంట. అయ్యగారు వెళ్ళేసరికి తల్లి దగ్గర ఏమీ లేదు, వండుకోవడానికి ఏమీ లేవు. అప్పటికే 2 రోజులు పస్తుందంట ఆ తల్లి ఆ కుమారుడు. అయ్యా, కొంచెం ఆహారం వండుతాను, తినేసి వెళ్ళండి అయ్యా అంటే, సరే అమ్మ త్వరగా చేయండి అని దైవజనులు కూర్చున్నారంట. తల్లి వంట చేసిందంట. ఒక్కరికే చేసింది. చేసి అయ్యగారికి పెట్టిందంట. ఆడు చిన్నోడు ఒకటే అయ్యగారిని చూస్తున్నాడు, ప్లేట్ని చూస్తున్నాడు, అయ్యగారిని చూస్తున్నాడు, ప్లేట్ని చూస్తున్నాడంట. దారా నాన్న తిను, అమ్మ ఆడికి కూడా పెట్టంటే, అయ్యా వద్దు. ఏమ్మా తిన్నాడా? మేము తింటాంలే అయ్యా, మీరు తినండి. ఏమైంది అంటే, అయ్యా ఇది దేవుని సొమ్ము. ఏం సొమ్ము?
నేను ప్రతిరోజు గుప్పెళ్ళు బియ్యం తీసిన ఆ దశంభాగం అయ్యేది. ఆ గుప్పెళ్ళు బియ్యం అది తినే అర్హత మాకు లేదు. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడతారా? ఏమంటుంది? అది తినే అర్హత మాది కాదు, మా కొరకు నియమింపబడిన మీది. దానిని తిని మా కుమారుడు శాపగ్రస్తుడు కాకూడదయ్యా. 2 రోజులైందయ్యా భోజనం చేసి, అయినా పర్వాలేదు, నా దేవుడు నాకు ఇస్తాడు. ఆ గుప్పెళ్ళు బియ్యం మందిరానికి తీసుకురావడానికి కూడా ఛార్జీకి డబ్బులు లేవయ్యా, అందుకే మందిరానికి రాలేకపోయానయ్యా అని ఏడ్చుకుంటూ చెప్పిందంటండి. ఏమండి, ఈ రోజున ఆ గుప్పెళ్ళు బియ్యం నువ్వు తింటున్నావే, ఆ గుప్పెళ్ళు బియ్యం మందిరానికి రాకుండా నువ్వు దొంగతనం చేస్తున్నావే, అందుని గురించి నా ప్రభు నీకు ఇంకా సమయం దేని కొరకు ఇచ్చాడు తెలుసా? ఇంకా గుప్పెళ్ళు బియ్యం నువ్వు తినాలని కాదు, దశంభాగాలు దొంగతనం చేయాలని కాదు, దేవుని సమయాన్ని దొంగతనం చేయాలని కాదు. ఏమండి, జీలకర్రలోను, పోపులోను, సోపులోను ఆ 10వ వంతు ఇమ్మని దేవుడు చెబితే అదంతా స్వాహా చేసేస్తున్నావు, ఇంకా చేయాలని కాదు. ఎక్కడైనా మారి 2 నెలల సమయం దేనికి అడిగింది తెలుసా? తన కన్యత్వమును పరీక్షణ చేసుకోవడానికి. హల్లెలూయా. ఏ విషయాల్లో తప్పిపోయావో, ఏ విషయాల్లో ప్రభుకు దూరం అయిపోయావో, ఏ విషయాల్లో అపవిత్రతను చోటు చేసుకున్నావో, ఏ విషయాల్లో దొంగ అని పేరుకు ముద్ర వేయబడిందో, ఇదిగో అవన్నీ కూడా కడిగికొని, అవన్నీ కూడా ఉదక స్థానము చేత, వాక్యం చేత కడిగి వేసుకొని, నువ్వు ఒక యోగ్యునిగా, యోగ్యురాలుగా నా ప్రభు ఎదుట ఒక నిష్కలంకమైన సంఘముగా నిలవబడుట కొరకు నా ప్రభు నీకు ఇచ్చాడు సమయం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా బ్రతుకుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఇంకా ఆ మార్గం గుండా వెళ్ళిపోతావా? నాకు ఒక మంచి మాట గుర్తొచ్చింది, మర్చిపోయా. మరి ఆ గుప్పెళ్ళు బియ్యం మందిరాలకు రావట్లే. ఏమండి, చాలామంది ఎగ్గొడుతున్నారు. గుప్పెళ్ళు బియ్యం మందిరానికి రావట్లేదు, చాలామంది ఎగ్గొడుతున్నారు. గల కారణం ఏంటి? ఎవరు తింటున్నారయ్యి? అది ఎవరి సొత్తు? అది ఎవరు తినాలి? గొప్పలు చెప్పమంటే, మాట్లాడమంటే ఏమో మీ అంత మాటకారులు లేరు. మళ్ళా ఇది సిల్లీగా తీసుకుంటారు. ఎవడో యూట్యూబ్లో మాట్లాడతారు దశంభాగం ఇమ్మని ఎక్కడుందని, ఆడికి వాక్యం తెలీదు. నాకు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసు అంటాడు, కానీ ఆ మలాకీ పుస్తకంలో ఉన్నది కనబడదు, ఆ సువార్తల్లో ఉన్నది కనబడదు. ఆడికి మనోనేత్రాలు మోయబడిపోయాయి. ఎవడో పిచ్చోడు మాట్లాడి మాటలు పట్టుకోవద్దు. నీకు ఒక క్రమం ఉంది, నీకు ఒక సంఘం ఉంది, నీకు ఒక ప్రతిష్టత కలిగి ఉండాలి, ఒక నియమం ఉంది, ఒక సమయానుకూలంగా పాటించాలని ఒక పద్ధతి ఉంది. నువ్వు చేయవలసిన కార్యాలని, చేయకూడని కార్యాలేంటో స్పష్టంగా ప్రతి వారం నీతో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నువ్వు ఆ కల్మషములోనే బ్రతుకుతున్నావేమో, సరిచేసుకో. యొప్తా కుమార్తెను మన ఎదుటించి ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చిన తలంతును పాడు చేయొద్దు. ఏ తలంతుందో, ఏమండి, మందిరం దగ్గర ఏ పరిచర్య చేసే తలంతుందో, ఇంకా భారం కలిగి ప్రార్థన ఏం చేయాలో తెలుసా? మనకు సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేసేవారు కావాలా? ఏమండి, సేవకులు రావాలా, సేవకురాలు రావాలా? మందిర అవసరాలు ఉన్నాయి, అవి తీర్చబడాలి అంటే నువ్వు పూట వేయబడాలి. హల్లెలూయా. నువ్వు మోకాల మీదకి రావాలా? నువ్వు సోమరిపోతు వల్ల పడుకుంటే కాదు. మందిరాన్ని ఎగ్గొడుతున్నారు చాలామంది, అర్థం తెలియక, జ్ఞానం లేక. మరి విశ్వాసులు అనాలో పిశాసులు అనాలో కూడా తెలియదు నాకు. ఏమండి, సమయాన్ని దొంగతనం చేస్తున్నావంటే నువ్వెవరివి? రేపు రోజున లెక్క ఏం చెప్తావు? ఆ రోజున పలానా దగ్గర పలానా పని ఉందయ్యా, అక్కడికి వెళ్ళాను అని చెప్తావా?
నీ సమయాన్ని దొంగతనం చేశానే అని చెప్తావా? ఆ తీర్పులో నిలవబడిన తర్వాత నువ్వెన్ని చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ప్రయోజనం ఉండదు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. హల్లెలూయా. నీ ఆది తెలుసు, నీ అంతము తెలుసు. ఏమండి, నీకు ఆలోచన పుట్టక మునిపే ఆయన నీ గురించి ఎరిగినవాడు. ఆమేన్. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు పడుకుండుట, నువ్వు నడుచుట సమస్తముని ఎరిగిన దేవుడు ఆయన. ఎవ్వరు ఆయన మోసం చేయలేరు. ఆయన మోసం చేయాలని ప్రయత్నం చేయకండి. యొప్తా కుమార్తె వలె మనకు కొంచెం సమయం ఇచ్చాడు. ఇకనైనా మన బ్రతుకును మార్చుకుంటామని, ఇకనైనా పరిశుద్ధతలోనికి వస్తామని, ఇకనైనా పవిత్రత కలిగి బ్రతుకుతామని, ఇకనైనా నిష్కలంకమైన కన్యకగా మారుతామని. హల్లెలూయా. ఆ మహిమ కలిగిన సంఘముగా మారాలని ఒక దైవజనుడిగా ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. యొప్తా కుమార్తెలు ఉన్న ఆ సద్గుణాలు, ఆ 3 గుణాలు నిశ్చయముగా ప్రతి